మనం సెగ్మెంట్ వారీగా ఓకే మాట్లాడదాం. సెగ్మెంట్ వారీగా వస్తే రైతులు మొదట మాట్లాడాల్సింది ఓట్ల పరంగానూ రైతులు ఎక్కువ, సంఖ్యాపరంగానూ ఎక్కువ కాబట్టి రైతులతోటి మొదలు పెడదాం. రైతులు ఒక పక్క రైతు బంధు లేదా రైతు బంధు అప్లిక్ రైతు భరోసా దాని విషయంలో అది లేట్ అవ్వటం విషయంలో, ముఖ్యంగా 5 ఎకరాల లోపే రావటం విషయంలో ఎట్లా ఫీల్ అవుతున్నారు? రెండోది రుణమాఫీ 9వ తారీఖే జరుగుతుందనుక రుణమాఫీ ఈ 100 రోజుల పాటు కూడా జరగకపోవటం పట్ల ఎట్లా ఫీల్ అవుతున్నారు? ఈ రెండు ప్రధానమైన అంశాలు. అసలు ఈరోజు రేవంత్ ప్రభుత్వం గురించి ఏం మాట్లాడుకోవాలన్నా ముందు ఆర్థిక పరిస్థితి గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇవాళ మీరు కాగ్ రిపోర్ట్లు చూడండి, బడ్జెట్లకు ముందు పెట్టిన శ్వేతపత్రం చూడండి, బడ్జెట్లో కేటాయింపులు, ఈరోజు రాష్ట్ర అప్పు ఎంత అనేది బట్టి గారు అనౌన్స్ చేసిన తర్వాత ఈరోజు ఏ స్కీమ్కి ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చారు, అసలు గతంలో ఉన్న ప్రభుత్వం ఎట్లా ఈ స్కీమ్ నడిపింది అనేది కూడా ఒక పెద్ద పిహెచ్డి గ్రంథం అయ్యేటట్టుంది. అది రాస్తే అట్లాంటి పరిస్థితి ఉంది. అంటే రైతుల విషయానికి పర్టికులర్గా వస్తే రైతు బంధు వీళ్ళు ఏం చేశారంటే స్టార్టింగ్ నుంచే అందరికీ వేయకుండా ఫస్ట్ ఎకరం లోపల నుంచి మొదలుపెట్టి 1.5 ఎకరం, 2, 2.5, 3, ఇప్పుడు మన సర్వే కంప్లీట్ అయ్యేసరికి 4 ఎకరాల వరకు వచ్చింది. దాంట్లో 75 నుంచి 82% వరకు కంప్లీట్ అయింది. ఓకే. ఇక మిగిలిన రిమైనింగ్ 15 to 18% ఎవరున్నారా అంటే అబోవ్ 5 acres వాళ్ళు, అందులో పెద్ద పెద్ద ల్యాండ్ లార్డ్స్, అందులో మీరు చెప్పిన కొండలు, గుట్టలు, పుట్టలు, పెట్రోల్ బంకులు అన్నీ కూడా అబోవ్ 15లోనే, ఆ 15%లోనే ఉన్నాయి. సో అందుకనే ఇప్పుడు ఏంటంటే రైతు బంధు అప్లిక్ రైతు భరోసా విషయంలో పెద్దగా ఇబ్బంది అంటే 70%కి అయితే గ్రౌండింగ్ అయింది. కానీ రైతు రుణమాఫీ విషయంలో ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయా? అదొకటే లేదు. రేపు మీకు ఆయన పంటలకు 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు, అదొకటి ఉంది. ఇంకోటి కౌలు రైతుల విషయం తేలుస్తా అన్నాడు, అది ఇంతవరకు మాట్లాడలేదు. ఇప్పుడు ప్రకృతి సహకరించకపోవడం వల్ల వర్షాలు పడలేదు లాస్ట్ 10 నెలల నుంచి. ఇప్పుడు కాంగ్రెస్ రాగానే కరువు వచ్చిందిరా నాయన అనే సామెత జనాలకి భయంకరంగా గ్రామాలకు వెళ్ళిపోయింది. అంటే కేసీఆర్ ఉన్నప్పుడేమో మంచిగుంది, పచ్చగుంది, ఇప్పుడేమో ఎండిపోతుందని కంపారిజన్ స్టార్ట్ అయింది. సో ఇవన్నీ కూడా ఇవి వీళ్ళు కొని తెచ్చుకున్న కష్టాలు ఏం కాదు, ఇది ప్రకృతి ఇచ్చిన కష్టాలు. సో సాగునీరు, తాగునీరు రెండింటికి ఇబ్బందికరమైన పరిస్థితి సడన్ ఈసారి అత్యంత హార్టెస్ట్గా ఉంటుందని వాతావరణ శాఖ ఎప్పుడో చెప్పింది. నీళ్లు లేవు. బెంగళూరు చూడండి, హైదరాబాద్ చూడండి. బెంగళూరు అంత పరిస్థితి హైదరాబాద్ లేకపోయినా ఇక్కడ నా సొంత అపార్ట్మెంట్లో నేనే రోజుకు 4 ట్యాంక్ తెప్పిస్తున్నా. సో అంటే పరిస్థితి కొంచెం సహకరించలేదు. ఆ రకంగా ఉన్నాయి. అయితే ఇది ఒక పక్కన పెడితే రైతులు అనగానే వచ్చేటటువంటి ఇంకొక అంశం ఉచిత విద్యుత్తు. ఉచిత విద్యుత్తు తర్వాత సాగునీటి ప్రాజెక్టుల ద్వారా రావాల్సినటువంటి నీళ్లు, వీటి విషయంలో రైతుల ఉద్దేశం ఎట్లా ఉంది? ఇప్పుడు నీళ్ళు అనేది ఆ ప్రాజెక్టులో వచ్చిన డిస్టర్బెన్స్ వల్ల మేడిగడ్డ దగ్గర నుంచి అందులో ఉన్న నీళ్లను కూడా ఇప్పుడు వదిలి వాడుకునే పరిస్థితి లేదనేది ఒక పెద్ద ఇష్యూ. దానివల్ల పంటలు ఎండిపోతున్నాయి. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఒప్పుకున్నది ఏంటంటే ఈ సిచ్యువేషన్ మేము అర్థం చేసుకున్నాం, మేము రైతులను కన్విన్స్ చేసి మా సమస్య ఏందో చెప్పే ఉద్దేశంలో ఉన్నామని ఆయన జాతీయ ఛానల్తో మాట్లాడారు కూడా చెప్పారు. వాస్తవానికి నిజాలు చెప్పడం ఎప్పుడైనా వ్యతిరేకత కిందకే, నెగిటివ్ ఫీడ్బ్యాకే వస్తుంది. వాస్తవం ఎవరికి జీర్ణం కాదు కానీ నెగిటివ్. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో నేను నీకు ఇది చేయలేను అంటే రేపటి నుంచి నువ్వు ఫెయిల్ అయినట్లు లెక్కనే జనం ఎప్పుడైనా లెక్కలేస్తారు. కానీ వాస్తవానికి సమస్య అయితే ఆ విషయంలో ఉంది. రైతులు కూడా ఏంటంటే ఒక్క రైతు బంధు, ఇప్పుడు మనకి ఏంటంటే ఉచితాలను ఎట్లా అలవాటు చేశారంటే మన జేబుల్లోకి ఏమొస్తుంది అనే దాన్ని అలవాటు చేశారు. మనకు వేవ్ ఆఫ్ అయ్యే దాని మీద ఎవరికి పెద్ద ఇంట్రెస్ట్ ఉంటుంది. నాకు అయ్యే ఖర్చు నువ్వు అవాయిడ్ చేసినావు అంటే ఎవరు చేయడు, కానీ నీ జేబులోకి బ్యాంకులోకి ఎంత వచ్చింది అన్నప్పుడు మాత్రం అందరూ పర్టికులర్గా చూస్తారు. అందుకే మీ కంపారిజన్ చూస్తే ఇప్పటికి కూడా పథకాలు ఇచ్చే విషయంలో కేసీఆర్ బెస్ట్ అన్నట్లుగా జనం వాదన ఉంటుంది. అదే అడగబోతున్నాను తదుపరి క్వశ్చన్. అంటే రైతులకు ఇస్తున్నటువంటి పథకాలు, రైతుల విషయంలో ఉన్నటువంటి ముఖ్యంగా ఉన్నటువంటి ఉచిత విద్యుత్, వీటి విషయంలో ఓవరాల్గా చూస్తే రైతులలో ఎటు రకమైన అదే ఇప్పుడు ఇమ్మీడియట్గా రైతులు అంటే మీకు ఏమైందంటే ఈ సీజన్ నెక్స్ట్ సీజన్ నుంచి ఆయన పెట్టుబడి సాయం పెంచుతా అన్నాడు, 15,000 చేస్తా అన్నాడు. అట్లాగే పంటలకి బోనస్ కూడా నెక్స్ట్ సీజన్ నుంచే ఇవ్వబోతుందని చెప్పాడు. ఇప్పుడు జరిగింది ఏంది, ఒక రాజకీయం అనుకుంటే ఎన్నికలకు ముందు ఇవ్వాల్సిన దళిత బంధు పైసలు, పెట్టుబడి సాయం పైసలు వాటిని ఆపి కాంట్రాక్ట్లకు డబ్బులు ఇచ్చిపోయినందువల్లే కదా వీళ్ళకి జీరో బ్యాలెన్స్ చూపించేసి పోయారు. అక్కడ అప్పు చూపించిపోయారు. 6,000 కోట్ల చిల్లర కాంట్రాక్టులకు డబ్బులు కాంట్రాక్టులకు చెల్లించారు. అవి ఇక్కడ రావాల్సిన రైతు బంధుకు రావాల్సిన పైసలు. అందుకే రాగానే రైతు బంధు ఇవ్వాలంటే గల్లాపేట మొత్తం ఖాళీ ఉన్నప్పుడు లాస్ట్ టైం కేసీఆర్ January 1st ఇచ్చాడు, రేవంత్ రెడ్డి ఎందుకు ఇవ్వలేదంటే ఇవ్వలేడు, వాడు ఏం లేదు ఇవ్వటానికి. అయితే కేసీఆర్ పాలనలో మరొక కీలకమైనటువంటి అంశం ఇరిగేషన్ ప్రాజెక్టుల అవినీతికి సంబంధించి రకరకాల ఆరోపణలు ఉన్నాయి. ఇరిగేషన్ ప్రాజెక్టుల అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ విషయంలో రాష్ట్ర ప్రజలు ఏమనుకుంటున్నారు? ఖచ్చితంగా ఒకటి జనానికి రీచ్ అయింది ఏంటంటే గడిచిన 2 టర్ముల ప్రభుత్వం అనేది భారీ ఎత్తున అవినీతికి పాల్పడింది. అందులో ప్రజల్లో నమ్మకంగా
80% అబోవ్ బలంగా నమ్ముతున్నారు ఈ ప్రభుత్వం అవినీతి చేసిపోయిందన్న విషయంలో ఎవరికి ఎలాంటి అనుభవం. ఎందుకంటే మీకు ఈ గవర్నమెంట్ వచ్చిన డే 1 నుంచే ప్రతిపక్షం ఎప్పుడైతే దాడి చేయడం మొదలుపెట్టిందో అధికార పక్షం వాళ్ళ బొక్కలన్నీ బయట పెడుతూ వచ్చిందో జనానికి విషయం అర్థమైంది. ఒకటి కాగ్ రిపోర్ట్ విషయంలో కావచ్చు, రెండోది అసెంబ్లీ సమావేశాల సందర్భంగా జరిగిన డిబేట్ కావచ్చు, జనంలోకి వెళ్ళింది. ఓహో వీళ్ళు ఇన్ని తిని వెళ్ళారా. ఇంకోటి రాజకీయంగా వచ్చినప్పుడు కవిత లిక్కర్ స్కామ్ గురించి అయితే ఏంది, కాళేశ్వరంలో జరిగిన అవినీతి విషయంలో అయితే ఏంది, ఎప్పటికప్పుడు బయటికి నివేదికలు వస్తున్న క్రమంలో జనం క్లియర్గా అర్థం చేసుకుంటున్నారు. ఓకే ఈ ప్రభుత్వం అవినీతి చేసిపోయింది. అయితే 1% ఎప్పుడు ఉంటుంది, ఎవరు తినడా రేపిన కాంగ్రెస్ తినడా అనేటాడు ఉంటాడు. 5 to 10% ఆ బ్యాచ్ ఉంటుంది. వాళ్ళకంటే కూడా ఈ ప్రభుత్వం అవినీతి చేసిపోయింది కనుక రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇమీడియట్గా మనకు ఏది పడితే అది ఇవ్వలేదని ఆలోచించే ఒక సెక్షన్ కూడా ఉన్నది. సో అందుకని రైతులు అర్థం చేసుకుంటున్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా అర్థం చేసుకుంటున్నారు. అంటే ఎంత ఈజీ కాదు ఇంత అప్పుల ఉన్న రాష్ట్రాన్ని ఇప్పుడు గట్టెక్కించి అన్ని స్కీములు, ఎందుకంటే పాత స్కీములతో సంబంధం లేకుండానే 70-80% కొత్త స్కీములు రేవంత్ రెడ్డి స్కీములే ఇబ్బందికరంగా ఉంది. ఇప్పుడు వీళ్ళు కొత్తవి తీసుకొచ్చారు కర్ణాటక మోడల్ అని చెప్పి. సో అందుకనే ఇప్పుడు అందరికి పెద్ద $1 million క్వశ్చన్ ఏంటంటే అసలు నిజంగా కేసీఆర్ హ్యాట్రిక్ గెలిస్తే కూడా ఎక్కడి నుంచి డబ్బులు తెచ్చి ఈ స్కీములు నడిపేవాడు అనేది ఇప్పుడు ఒక పెద్ద క్వశ్చన్. అది ఎవరికి అర్థం కావట్లేదు కూడా. అంటే కొంతమంది బీఆర్ఎస్ నాయకులు అంటున్న మాట ఏంటంటే కేసీఆర్ కనుక మళ్ళా గెలిచుంటే ఈ పథకాలు పెట్టాల్సిన అవసరం ఉంది, ఆ తర్వాత కేసీఆర్ ఇంకో 40-50 ఏళ్ల వరకు కేసీఆర్ కుటుంబమే ఉండేదేమో, కాబట్టి అవసరం లేదు కదా పథకాలు అనేది ఒక మాట అయితే, ఒక సెటైరికల్ మాట అయితే టీఆర్ఎస్ వాళ్ళే. మొత్తం మీద 100 రోజుల ప్రజాపాలన, కాంగ్రెస్ యొక్క ప్రజాపాలన మీద స్థూలంగా బాగుందని ఎంతమంది అంటున్నారు, బాగలేదని ఎంతమంది అంటున్నారు, అసలు వరస్ట్ అని ఎంతమంది అంటున్నారు? వరస్ట్ అనే పర్సెంట్ 6% ఉంది. 6%. ఓకే. ఓన్లీ ఇది చెత్త, ఈ గవర్నమెంట్ అనవసరంగా వచ్చింది అనుకుని రాజకీయపరమైన కారణాలు ఉండొచ్చు. అందులో మెజారిటీ బీఆర్ఎస్ వీళ్ళే ఉంటారు. అంటే పొలిటికల్గా చైతన్యం కలిగిన వాళ్ళు, ఆల్రెడీ బీఆర్ఎస్ ఓటేసిన వాళ్ళే ఉంటారు 6%. ఓకే ఓకే. యావరేజ్గా ఉందనే వాళ్ళు 53% మనకు కనపడుతున్నారు. బాగుంది అనేవాళ్ళు ఒక 28%, బాగోలేదు అనేవాళ్ళు ఒక 14%. ప్రజాపాలనలో దరఖాస్తులకి సంబంధించినటువంటి ఒక పెద్ద ఎపిసోడే జరిగింది. పెద్ద పెద్ద కిలోమీటర్ల కొద్ది క్యూలు, ఈ సేవల ముందు క్యూలు ఉంటున్నాయి. దీని విషయంలో ప్రజాపాలన దరఖాస్తుల విషయంలో, దరఖాస్తులకు సంబంధించి ప్రజల్లో ఎటువంటి అభిప్రాయం ఉంది? ప్రజాపాలనలో దరఖాస్తుల విషయంలో మేజర్ సమస్య ఏంటంటే, మీకు ఇప్పుడే ఇంకొక అంశం కూడా చెప్పాలి. మీరు ఇప్పుడు ప్రజాపాలనలో 6 గ్యారెంటీలకి టిక్కు పెట్టుకున్నంత మాత్రాన మీరు బెనిఫిషియర్ కాదు. మీ అప్లికేషను, మీ ఆధార్ కార్డ్ నెంబర్, మీ ఫోన్ నెంబర్ మాత్రమే గవర్నమెంట్ దగ్గర పోతుంది. మీరు ఫస్ట్ ప్రజాపాలన అప్లికేషన్ ఇస్తే మీకు ఒక మెసేజ్ వస్తుంది, వీ రిసీవ్డ్ యువర్ అప్లికేషన్, యువర్ ఐడి నెంబర్ ఈ సో అండ్ సో, థ్యాంక్ యూ తెలంగాణ గవర్నమెంట్ అని వస్తుంది. దీనితో బెనిఫిషియర్లు అయినట్టు కాదు. ఈ 6 గ్యారెంటీలకి 13 హామీలకి మళ్ళీ విడివిడిగా అప్లై చేసుకోవాల్సిందే. మీ కరెంటు బిల్లుగా 0 బిల్లు కావాలంటే మళ్ళీ పోయి దరఖాస్తు పెట్టాలి. మీ గ్యాస్ సబ్సిడీ కావాలంటే మళ్ళీ పోయి అప్లై చేయాలి. మీరు ఒక్క ఆర్టీసీ బస్సుకు మాత్రమే రేషన్ కార్డు లింక్ పెట్టలేదు, అదొకటి ఆధార్ కార్డు లింక్ పెట్టారు, అది చూపించుకొని వెళ్ళిపోతున్నారు. సో అందుకనే ఈ ప్రజాపాలనలో దరఖాస్తులు తీసుకున్నారు కానీ వాటికి మళ్ళీ ఫీడ్బ్యాక్ సిస్టమ్ వచ్చి ఏంది బాబు నీ ప్రాబ్లం ఏంది, ఎక్కడ దాకా వచ్చింది, నీకు ఎవరు చెప్తే పని అవుతుంది, ఈ వ్యవస్థ ఇంతవరకు స్టార్ట్. అసలు నాకు ఒక చిన్న అనుమానం, కాంగ్రెస్ 6 గ్యారెంటీలు అమలు అవుతాయి అని రాష్ట్ర ప్రజలు భావిస్తున్నారా? 50% వరకు భావిస్తున్నారు. సగం మందికి హోప్ ఉంది. ఓకే. అంటే ఇప్పటికీ రేవంత్ రెడ్డి 50% మ్యాజిక్ చేస్తాడు, ఏదో చేస్తాడు. ఈ గవర్నమెంట్ ఏదో చేయబోతుంది. రేవంత్ రెడ్డి కూడా అంత ఈజీగా అధికారం వదులుకోడు. చాలా కసి మీద గెలిచి ముఖ్యమంత్రి అయినోడు. రేపు ఎవడో ప్రభుత్వాన్ని బడగొడతాంటానో ఇంకెవడో బెదిరిస్తానో అంత ఈజీగా ప్రభుత్వాన్ని వదిలిపెట్టిపోయే రకం కాదు. ఆయన జాగ్రత్తలు ఆయన తీసుకుంటాడు, ఆయన ఉంటాడు, మనకి ఏదో ఒకటి చేస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు? 50%, 51 to 53%. ఎంతమంది డైలమాలో ఉన్నారు? డైలమాలో 40% ఉన్నారు. ఓహో. సో అసలు చేయలేడు అని అంటున్న వాళ్ళు చాలా తక్కువ, 10 to 15%. చాలా తక్కువ. ఓకే ఓకే.